VCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. రోజ్గార్ మేళాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ. మేడారం అమ్మవార్లను దర్శించుకుని తాత్కాలిక బస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రులు. మేడారం వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి సీతక్క. వాహనం కొనుగోలు చేసి షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తూప్రాన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. రోజ్గార్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఉదయం కేంద్ర ప్రభుత్వంలో వివిధ పోస్టులకు ఎంపికైన నియామకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ భాగాలలో 61,000 పైగా నియామక పత్రాలు పంపిణీ చేశారు. అందులో భాగంగా చంద్రాయనగుట్ట గ్రూప్ సెంటర్ సిఆర్పీఎఫ్ రోజ్గార్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని వివిధ భాగాలకు చెందిన రిక్రూట్మెంట్ పత్రాలను 213 మందికి పంపిణీ చేశారు. का आरंभ हो रहा है। गणतंत्र का महापर्व चल रहा है और वंदे मातरम को राष्ट्रीय गीत के रूप में शुभकामनाएं देता हूं। ఈరోజు 18వ రోజ్గార్ మేళా కార్యక్రమము జరుగుతుంది కాబట్టి ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మరి ఉన్నటువంటి ఖాళీలను ఏర్పడుతున్నటువంటి ఖాళీలను ఎప్పటికప్పుడు ఆయా మంత్రిత్వ శాఖలు అధికారులు సమయబద్ధంగా రిక్రూట్మెంట్ చేయాలి. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ దర్శించుకున్నారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మేడారం జాతర కోసం ఏర్పాట్లు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ను మంత్రులు ప్రారంభించారు. ముందు కూడా అక్కడ భక్తులు రావడానికి తడకలేసేది ముంగట ఆ భక్తులన్నీ ఉండడానికి క్యూ లైన్ల కోసం ఆ తడకలు కిందకు ఉండేది. 2026 జాతరకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ పరంగా బస్సుల యొక్క ప్రయాణికులు ఇంకా అక్కడ ప్రజలకు ఎక్కడానికి ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఇదే విధంగా చిన్న స్థాయిలో మరి క్యూ లైన్లు కానీ షెల్టర్లు కానీ ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయండి. మీకు అందుబాటులో ఉన్న పోలీసుని కానీ ఆర్టీసీని కానీ అడిగి ఈ ట్రాకింగ్ తీసుకోవాల్సింది నేను ఈ సందర్భంగా కోరుతాను. మరి ఈరోజు జాతరకు ముందస్తుగానే దానినట్టుగా ఇద్దరి మధ్య లీడర్ల మధ్య పంచాయతీ ఉండి 2 ప్రాంతాలు డివైడ్గా ఉంటే మరి చాలా మంది మంచి శక్తిని ఆ సమ్మక్క సారలమ్మ మా అన్నగారికి ప్రసాదించాలని మరి ఆ సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కొద్దిగా హడావిడి ప్రోగ్రాంతో అందరినీ మనము ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి సీతక్క. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి సంక్షేమ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్లె గ్రామస్తులకు పెద్దలకు రామాలయం కాడ కట్టం చదివించి పోయేది. సో ఈ రోజు ఒక 5 లక్షలతోటి మరి ప్రహారీ గోడకు కూడా మీకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ పెట్టి లోకం చెరువు, కొమ్మటి చెరువు ఇవన్నీ బెల్ట్ అందరికి నీళ్ళు వచ్చేటట్టుగా మరి పై నీళ్ళు వచ్చేటట్టుగా ఎప్పుడు కాలువలలో నీళ్లు ఉండేటట్టుగా మనం చేసుకుంటే
3 పంటలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఆర్ఎస్పి కాలువను కూడా మంచిగా చేద్దాం. ఆ లిఫ్ట్ను కూడా ఇందులోకి కొంత ఏమన్నా వస్తుందా, లేకుంటే ఇంచెంచె రూపాయలు ఇటు వస్తుందా, ఎట్లా అనేది సర్వే చేయించి మీకు పర్ఫెక్ట్ గా నీళ్లు అందించే బాధ్యత నాది. అందరికీ నమస్కారం. రవాణా శాఖలో నేటి నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇకపై కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని తెలిపారు. రిఫార్మ్స్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పాలసీ తీసుకొచ్చాం. రిఫ్లెక్టర్స్ సంబంధించి కావచ్చు, విఎల్డి కావచ్చు, హెచ్ఎస్ఆర్పి కావచ్చు, రకరకాల సంస్కరణల ద్వారా రవాణా శాఖ ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సౌకర్యం కలిగే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థలో మార్పులు చేసే సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని కోరుతాను. మంత్రి జి వివేక్ వెంకటస్వామి తూప్రాన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఘాటుగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచి రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తూప్రాన్కు 15 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయడంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డి కీలక పాత్ర పోషించారని, సుమారు 8 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రేషన్ కార్డు లేకుండా 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కావాలన్నా పెళ్లి లేని వాళ్ళకి ఎవరికి రేషన్ కార్డు లేదు. ఇప్పుడు మన రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరు వాళ్ళకి మీద ఉంటాం. డెఫినెట్లీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే విద్యలో చాలా వేలాది కోట్ల రూపాయలు ఇంకా 3 సంవత్సరాలు సత్తాలో ఉంటాము. మన నాయకులకు, మన కార్యకర్తలకు మనము నిజంగా న్యాయం చేసే సీను, మరి ఇటు పక్కకున్న మా పెయింటర్ మా పెంటగౌడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, ఆ పక్కకు మా దుర్గన్న, అటు పక్కకేమో మా మాజీ కౌన్సిలర్ భగవాన్, అటు మనోరాబాద్ సర్పంచ్ భాస్కర్, మరియు వెనుక ఉన్న చాలా మంది సర్పంచ్లు ఉన్నారు సార్. ఎందుకంటే ఇంతకు మొదలు కేసీఆర్ మీరందరూ గమనించాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రామ్నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం భవనాన్ని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ తో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగరానికి 1,600 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు అందించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ కు సరైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. మనకు సహకరించి మనకు ఈ భూమి మనకి చింతగుంటలు ఇచ్చారు. అక్కడ కాకుండా అక్కడ కూడా మనకి అన్ని రకాల వసతులు జరిగింది. ఈ భవనం మనం మున్నూరు కాపు సంఘం ప్రారంభించి ఇప్పటికే అధ్యక్షుడు ఉండే ఆయన కోరిక కూడా ఆపదలున్నప్పుడు కూడా ఎవరైనా మరణించినా కూడా కనిష్టంగా 215 మంది కుటుంబ సభ్యులతో విభజన చేయకుండా ఈ సంఘ భవనం నిర్మించాలని చెప్పి మనం కూడా డబ్బు BCN న్యూస్ ఛానల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న BCN న్యూస్ ఛానల్కు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో BCN న్యూస్ ఛానల్ బెల్లంపల్లి నియోజకవర్గ రిపోర్టర్ శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. ఏ క్యాలెండర్ ఓపెనింగ్ సెరమనీ ఉన్న ప్రజలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ రావాలని, ఈ క్యాలెండర్ ద్వారా డే టు డే డెవలప్మెంట్ అనేది ఒక ఆలోచన రావాలి, ప్రజలకు ఒక మంచిగా కావాలని, ఏ సమస్య వచ్చినా కూడా నిన్ననే చాలా పెద్ద 200 కోట్లతో స్కూల్ ఇనాగ్రేట్ చేసినాం. ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత కింద నేను ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మళ్ళొకసారి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 2020. భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హాస్పిటల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఎల్లయ్య మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతుందని తెలిపారు. మరియు
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఉషోదయ హైస్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన పద్మశాలి సేవా సమాజం భవనాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ భవనాన్ని ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం పద్మశాలి సేవా సమాజం సభ్యులు సెలవుతో సత్కరించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆర్మీ ఫిజికల్ అకాడమీలో శిక్షణ పొంది ఎస్ఎస్సీ జీడీ ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కర్మన్ ఘాట్లోని ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ ఉప్పల వెంకటేష్ తో కలిసి రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని అభినందించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇప్పటి వరకు ట్రస్ట్ సహకారంతో వందలాది మంది పోలీస్, ఆర్మీ, ఎస్ఎస్సీ జీడీ ఉద్యోగాలు సాధించారని ఉప్పల వెంకటేష్ తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వందలాది మంది కానిస్టేబుల్ ఉద్యోగులను ఈరోజు సన్మానించే కార్యక్రమాన్ని రావడం జరిగింది. మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అంటేనే సేవ, నిజాయితీ తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం. దానికి కూడా ప్రణాళికలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత ఉపాధి కోల్పోవాలి, కానిస్టేబుల్, ఎస్ఐ, పోలీసు ఉద్యోగాలలో ఉద్యోగాన్ని తీసుకోవాలని ఆవశ్యకత. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ 111వ డివిజన్ భారతీనగర్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి 9.44 కోట్ల నిధులతో రైతు బజార్ మరియు 2 కమ్యూనిటీ హాల్ భవనాలను ప్రారంభించారు. గతంలో ఉన్న రైతు బజార్ను రీమోడలింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఆర్వి కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రదీప్ కుమార్, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. మరియు నా పుష్ప గారికి, కార్పొరేటర్ పుష్ప గారికి, మరియు మా జోనల్ కమిషనర్ హేమంత్ గారికి, విచ్చేసిన భూపాల్ రెడ్డి గారికి చూడలేదు, మా ప్రోటమ్ స్పీకర్, ఎక్స్ స్పీకర్ భూపాల్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, అన్ని పార్టీల నాయకులందరికీ కూడా, మరియు ఆదర్శ్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రిగా మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే భారతీయ అంటే ఎవ్రీవేర్ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది. ఇలానే చేస్తూ ఉంటాము. ఇక రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ, అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే 7 లక్షలు. పిఠాపురం నియోజకవర్గంలోని శ్రీ ఉమా కుకుటేశ్వర క్షేత్రంలో తలెత్తిన బ్రాహ్మణుల వివాదంపై కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి, ఆలయ కార్యనిర్వహణాధికారి, బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘ పెద్దలతో చర్చించారు. మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయానికి సుమారు 5 కోట్ల విడుదల చేశారని, అంతకుముందు సమస్యను సామరస్యంగా చర్చించి ఇరువర్గ బ్రాహ్మణులు అంగీకరించారని వెల్లడించారు. క్షేత్రంలో పడుతున్నటువంటి సమస్యల గురించి వెంటనే స్పందించి ప్రభుత్వం కూడా కదిలేలాగా ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా మీడియా వారికి ధన్యవాదాలు. తర్వాత ఇంక మిగతా విషయం ఏంటి అంటే, సకాలంలో ఈవేళ కూటమి ప్రభుత్వం తరఫున మన నియోజకవర్గ శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి తాలూకు ఆత్మీయులైనటువంటి వారందరినీ కూడా పిఠాపురం పంపించి సమస్య క్షణాల్లో పరిష్కరించాలి అని చెప్పేసి వారు ఆదేశించడం, వారి ఆదేశాన్ని మన వారితోటి వీరితో కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్య పరిష్కారం దిశగా ఉంటాం. ఇక్కడ మేమంతా ఉన్నది భక్తులకి సక్రమంగా అన్ని సేవలు అందించడానికి. ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని కూర్చోబెట్టి మాట్లాడి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొబైల్తోటి మాట్లాడి ఆ సంఘ పెద్దలు రాజావారితో కానీ ఈ వేరుతో కానీ అందరితో మాట్లాడి
ఏదైనా చిన్న చిన్న స్పర్ధలు ఏముంటుంటే తొలగించడానికి ప్రయత్నం వెంటనే దేవాదాయ శాఖ. అమలాపురం పేరూరు సమిష్టి వ్యవసాయ సహకార సంఘం భూముల్లో శివాలయం నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ పేరూరు లంకతోట గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు మాల మహానాడు నాయకుడు జల్లి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో శివాలయం నిర్మాణం సరికాదని అమలాపురం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. రాత్రికి రాత్రి అక్కడ ఉన్న చెట్టును తొలగించడంపై మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర పేరూడండి, అమలాపురం మండలం అండి. నాకు అన్యాయం జరిగిందండి. నాకు న్యాయం కోరుతండి. నాకు 5 పిల్లలు. ఇంకో మా అమ్మగారండి ఇవిడ. ఈ పొలం అంతా మాదేనండి. మాదైతే ఎప్పటి నుంచో మేము చూసుకుంటున్నాము. కానీ నైట్ ఇలా మట్టి తోలేసండి, చెట్లన్నీ కొట్టేసి అలా ఇష్టమైనట్టు చేశారండి. నిజంగా అమ్మగారికి చాలా బాధపడుతుందండి. మా అమ్మగారికి అసలు ఇంట్లో బాగోదండి. మొన్న వచ్చిందండి మా అమ్మగారు హాస్పిటల్ నుంచి. వచ్చినప్పుడు మొత్తం మట్టి తోలేసి ఎవరికి చెప్పలేదండి. అసలు అడగాలి కదండి, అడగకుండా చేశారండి. అంత దౌర్జన్యంగా చూడండి. మరి అసలు చేయండి మాకు మాది లేదండి. మాకు మేము ఏదోలా బతుకుతున్నామండి. మరి న్యాయం చేయండి, మీరు ఎలాగైనా న్యాయం చేయండి. ఎవరు చెప్పలేదండి. మరి పేరూరండి, అమలాపురం మండలం, తోటలపాలెం అండి. మాకు ఏమీ లేదండి, బ్రతుకు తెరువు ఇది ఒకటేనండి. న్యాయం చేయండి. మేము ఇదే తరతరాలు తినాలనుకుంటున్నాము. మీరే కాపాడి మమ్మల్ని. హైదరాబాద్ లోని సోదరి మణులు పెండ్యాల లక్ష్య మరియు పెండ్యాల లాస్య అమెరికాలోని మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఎంపికయ్యారు. పెండ్యాల లక్ష్యకు బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సుకు 100% ఫీజు మినహాయింపు, వసతి భోజన సౌకర్యాలతో కలిపి సుమారు 2.5 కోట్ల విలువైన స్కాలర్షిప్ లభించగా, పెండ్యాల లాస్యకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు 1.32 కోట్ల విలువైన స్కాలర్షిప్ దక్కింది. వీరు ఇన్వెక్ట్ కెరీస్ కన్సల్టెన్సీ నుండి SAT, AP ప్రొఫైల్ బిల్డింగ్ శిక్షణ, ఎక్స్ట్రా కరిక్యులర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ విజయం సాధించారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి వెల్లడించారు. వివేకానందమూర్తి జొన్నలగడ్డ అండి. నేను మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ రీజనల్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను USAలో. అది కాకుండా ఇండియాలో మా సంస్థ ఇన్వెక్టా కెరియర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. మేము ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులను ట్రైన్ చేసి అమెరికాకి, మిగతా కంట్రీస్కి హై స్కాలర్షిప్తో పంపిస్తుంటాం మా సంస్థ ద్వారా. ఇక్కడ నా పక్కన ఉన్నారు లక్ష్య పెండ్యాల, లాస్య పెండ్యాల. లక్ష్య పెండ్యాల అనే అమ్మాయి చాలా కాంపిటీషన్ ఎదుర్కొని మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ సంపాదించి మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చింది. MSOE అనేది అమెరికాలోనే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి. ఫోర్బ్స్ గత 30 సంవత్సరాలుగా టాప్ యూనివర్సిటీగా పరిగణిస్తోంది యూనివర్సిటీని. అది కాకుండా ఇన్విడియా సపోర్ట్ చాలా ఎక్కువ. ఆలోచనే లేదు, బట్ వచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్. ఎవ్రీడే మమ్మల్ని పిలిచి పర్సనల్గా అండ్ ఎవ్రీథింగ్ అని. దాని తర్వాత మేము SAT ఎగ్జామ్, AP ఎగ్జామ్స్, ఇంకా టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసి మంచి రికార్డ్ బిల్డ్ చేసి ఇంకా దాని తర్వాత అప్లికేషన్స్ పెట్టాము. Based on that, I got the MSOE Presidential Scholarship. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో నెలకొని ఉన్న శ్రీ చిత్తారమ్మదేవి ఆలయ కమిటీ మాట్లాడుతూ గత 51 సంవత్సరాలుగా కొనసాగుతూ 52 సంవత్సరంలో ఇక్కడ జాతర జరుగుతుందన్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ కమిటీ చైర్మన్ కూనంతయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, కూన శ్రీనివాస్ గౌడ్, ఇంద్రసేన గుప్తా, ఇంద్రసేనారెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహారాజ్ఞే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి శ్రీనారాయణీ నమోస్తుతే. గాజుల రామారంలో విరాజిల్లుచున్నటువంటి అమ్మ చిత్తారమ్మ తల్లి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరముకు 51 సంవత్సరము. ఈ సంవత్సరంలో జనవరి 23 నుంచి 30 తారీఖు వరకు అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న 23 నుంచి నిన్న అమ్మవారి యొక్క జాతర ప్రారంభమైంది. నిన్న ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమం, తర్వాత గణపతి హోమము, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రార్థన, తర్వాత ఋత్వికరణము, అమ్మవారి యొక్క అగ్ని ప్రతిష్ట. అమ్మవారి టెంపుల్కు కృషి చేసి మరి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఉండాలనే ఆలోచనతో మరి నెల రోజుల నుంచి కూడా ఇక్కడ కృషి జరుగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి అమ్మవారి ఆశీర్వాదము పొందటానికి వచ్చి వాళ్ళ జన్మ తరిస్తున్నారు కాబట్టి అమ్మవారి వారికి
ఎల్లకాలము ఎల్లవేళ్ళ తోడునిడిగా ఉండి భక్తుల యొక్క భావించి వాళ్ళు అన్నదానంలో పాల్గొంటారు కాబట్టి వచ్చే భక్తులకు అందరికీ ధన్యవాదాలు. మరి ఆ భగవంతుడు కూడా దూర ప్రాంతానికి వస్తారు భక్తులు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆశీస్సులు ఉండి వాళ్ళు ఎలా వస్తారో అలా ప్రాంతాలకు మంచిగా వెళ్ళాలని కోరుచు అమ్మవారు కూడా మేము విజ్ఞప్తి కోరుకుంటున్నాము. ఆ భక్తులకు కూడా వచ్చే భక్తులకు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అడిపల్లి గ్రామానికి చెందిన అప్పనపురి సోమలింగాచారి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన తన తండ్రి జ్ఞాపకార్థం యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు లంచ్ బాక్సులు పెన్నులు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా వారి ముఖాల్లో ఆనందం కనిపించింది. తండ్రి ఆశయాలను సేవ రూపంలో కొనసాగించడం గొప్ప నివాళి అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్ని అభినందించారు. గ్రామస్తులు స్థానికులు సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ యువతకు ఇది ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమేశ్వర్, బాలు, బ్రహ్మచారి, సంధ్య, మనోజ్ కుమార్, కృష్ణతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటీవల మా నాన్నగారు జనవరి 5, 2026 రోజున కాలం చేసినారు. కొన్ని అనివార్య కారణాలు అనుకోకుండా జరిగిన ఈ దుర్ఘటన వల్ల మేము ఎంతో బాధిస్తున్నాము. మా ఇంటి పక్కనే ఉండే పాఠశాల మంచి కోరుతూ మా నాన్నగారి జ్ఞాపకార్థం పిల్లలకు పెన్నులు మరి వీళ్ళందరినీ కూడా వారి యొక్క కోఆపరేషన్తోని వీరి సొంత ఖర్చులతో పిల్లలకు ఈరోజు వారి నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి పిల్లలకు వారికి అన్నదానం చేస్తూ పిల్లలకు అవసరమైనటువంటి పెన్నులు, పెన్సిళ్ళు, లంచ్ బాక్స్ తదితర అన్నీ కూడా సమకూర్చినందుకు వారికి పాఠశాల పక్షాన మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ చైర్మన్ గారి యొక్క ఆదేశంతో మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని మా పాఠశాలలో తూప్రాన్ మున్సిపాలిటీ 10వ వార్డు పోతరాజుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటిరు ప్రతాప్ రెడ్డి, మెదక్ ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తూప్రాన్ మున్సిపాలిటీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి వారికి గులాబీ కండువా వేసి ఆహ్వానం అందించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామిపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వం బాగుండే. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడే బ్రాహ్మణపల్లిలో కానీ, వెంకటాపూర్లో కానీ, పడాలపల్లిలో కానీ, తూప్రాన్లో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని చెప్పిండ్రు. దానిలో భాగంగానే ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని చెప్పి చాలామంది యువకులు ఈరోజు మునిరాజ్ మల్లేశం గారు, మైపాల్ గౌడ్ గారు, వీరేష్ గారు, సత్యనారాయణ గారు, అంజనేయుడు గారు, శోభ గారు, సుశీల గారు, రేణుక గారు, లక్ష్మి గారు, దాదాపుగా 50 మంది పార్టీల నుంచి చేరారు. మిగతా వాళ్ళు మా కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ మంగళ రామ్ గారు, చాకటి రవి గారు, బాబులు గౌడ్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, గణేష్ గౌడ్ గారు, హరిశామ్ గౌడ్ గారు, నవీన్ గారు, చంద్రు గారు, గణేష్ గారు, శివబాబు గారు, మునిరాజు, నర్సయ్య గారు చాలామంది ఇవాళ పార్టీలో చేరిండ్రు. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం సందిగూడెం గ్రామ శివారులో సర్వే నెంబర్ 349లో ఉన్న 30 ఎకరాల సికంకుంట భూమిని అక్రమంగా ధ్వంసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు యూత్ ప్రెసిడెంట్ భాస్కర్ గౌడ్ తెలిపారు. చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, లేని పక్షంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. किधर जाता साहब, ये पूरा गंदगी होके बच्चे बीमार हो जा रहा पूरा। पाइप डाल लेते वो तो पाइप डालने नहीं को बोल के बोल तालाब में जाता पानी, किधर जाता? पहले से पानी ये पूरा तालाब में जाता था। फिर तुम्हारे को अच्छा रहना बोलते हो। భువనగిరి టౌన్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు సంతోషిమాత దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. దాత నరాల శంకర్ కుటుంబ సభ్యుల జన్మదిన సందర్భంగా ఈ ప్రసాదం ఇచ్చారు. భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వారి ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నారు.
మేడారం హరిత వై జంక్షన్ వద్ద లైటింగ్ నేమ్ బోర్డు కింద పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక భక్తుడికి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోజ్గార్ మేళాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ. మేడారం అమ్మవార్లను దర్శించుకుని తాత్కాలిక బస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రులు. మేడారం వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి సీతక్క. వాహనం కొనుగోలు చేసి షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తూప్రాన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. PCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.